ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మహారాజా వారి 140వ జయంతి వేడుకలు ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ శాషారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి పిఠాపురం మహారాజా వారు ఉనికి చాలా వరకు పిఠాపురంలో తగ్గుతుందన్న సమయానికి మీ ఆదిత్య విద్యా సంస్థల ద్వారా మళ్ళీ ఆయన ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన జయంతి వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? మీరు చెప్పింది వాస్తవం. పిఠాపురం ప్రజలు పిఠాపురం ప్రాంతానికే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే పిఠాపురం మహారాజు వారి సేవలు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. విద్యాపరంగా, సేవాపరంగా, సంస్కృతి పరంగా అనేక కార్యక్రమాలు చేసిన పిఠాపురం మహారాజును మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరం. సో ఏమైనప్పటికీ మేము విద్యారంగంలో ఉన్నాం కాబట్టి, విద్య పట్ల మాకు ప్రత్యేక అవగాహన, ఆలోచన అన్నీ ఉన్నాయి కాబట్టి, సో మన యొక్క రాజుగారు రమణరాజు గారు ఆయన పిలిచి నన్ను, అయ్యా మేము ఈ యొక్క పిఠాపురం సంస్థానం ద్వారా అనేక కార్యక్రమాలు చేశాము, కానీ నా కోరిక ఉండిపోయింది, పిఠాపురంలో ఒక అద్భుతమైన స్కూల్ పెట్టాలని చెప్పేసి నన్ను కోరారు. ఆ కోరిక మీద ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా ప్రకటించారు. ఆయన మీటింగ్ మీద, ఆయన యొక్క సలహా మీద ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడానికి ముందుకు రావడం జరిగింది భారీ ఎత్తున. అది త్వరలో ప్రారంభమవుతుంది. అది ఒక కార్యక్రమం అయితే, మేము ఆయన యొక్క మహారాజా గారి యొక్క జయంతి కార్యక్రమాల సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న అనేక స్కూళ్ళకి విద్యార్థులకు ఇక ఈ యొక్క కార్యక్రమాలను కాంపిటీషన్స్ విపరీతమైన కాంపిటీషన్స్ కండక్ట్ చేసి సుమారు 600 మంది విద్యార్థుల పైన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అందులో 300 మందికి ఈవేళ ప్రైజెస్ ఇవ్వబోతున్నాం ఆ కార్యక్రమంలో. మరీ ముఖ్యంగా పిఠాపురం మహారాజు సాహిత్యపరంగా అనేక సేవలు చేశారు కాబట్టి ఈ సాహిత్యంలో నిష్ణాతులైనటువంటి రచయితలని వాళ్ళకి పోటీ నిర్వహించి సుమారు 60 మంది రచయితలు పంపించిన పుస్తకాలను వాళ్ళని పరిశీలించి న్యాయ నిర్దేశం చేసి సుమారు 2 వ్యక్తులకు ఈవేళ వారి పిఠాపురం మహారాజు తరపున సన్మానం కూడా చేయబడుతుంది. వారికి ఈ యొక్క అవార్డు కూడా ఇవ్వబడుతుంది. పిఠాపురం మహారాజా వారి పేరు మీదుగా కాకినాడ జిల్లాకి ఆయన పేరు పెట్టాలని చెప్పి చాలా మంది ఆయన యొక్క అనుచరులు కానీ లేదా ఆయన అభిమానించే వ్యక్తులుగా మొత్తం జిల్లాకి ఆయన పేరు పెట్టాలని కోరుకుంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? నేను ఆల్రెడీ ఒక పేపర్ ప్రకటన నేను ఇచ్చాను. ఏం చేతనంటే విద్యాపరంగా, సాహిత్యపరంగా, సంస్కృత పరంగా, సోషల్గా పిఠాపురం మహారాజు చేసిన సేవలను గుర్తింపుగా మన కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజు గారు పేరు పెట్టడం అనేది సమంజసం అని చెప్పేసి తెలియచేస్తూ, అదేవిధంగా చాలామంది మిత్రులు ఇప్పుడే చెప్పారు నాయకులు గారు పేరు పెట్టడం కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఏమైనప్పటికీ ఈ యొక్క కాకినాడ జిల్లాకు ఒక మహోన్నత వ్యక్తి పేరు పెట్టడం సమంజసం కాబట్టి నేనైతే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు ఈ పిఠాపురం మహారాజు పేరు పెడితే బాగుంటుందని చేసి మా అభిప్రాయం. దానికోసం మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, అలాగే ఇతర చంద్రబాబు గారిని కలవడం జరిగింది. సో వారితో కలిసి ఇంకోసారి మేము అడిగి దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. ఎలా స్పందించారు అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా పిఠాపురం మహారాజా వారు అంటే విపరీతమైన అభిమానం, ఆయన ఎలా స్పందించారు సార్? అంటే జిల్లాకి ఆయన పేరు పెట్టడానికి ఆయన ఎలా స్పందించారు? వెంటనే పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషించారు. అయితే ఇది నా ఒక్కడి విషయం కాదు, ఇది కూటమి సమస్య కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడి ఒక అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని విషయమే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వివరించడం జరిగింది. పిఠాపురం మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆదిత్య వారిచే రాబోయే కొద్ది రోజుల్లోనే నిర్వహించబడుతుందని చెప్తున్నారు. అయితే ఆదిత్య విద్యా సంస్థలు అంటే ఎంతో మంది పేద విద్యార్థులకి, అదేవిధంగా కొంతమంది విద్యార్థులకి మీ సహాయ సహకారాలతో ఇవాళ ఉన్నత స్థితిలో ఉన్నారు. మరి పిఠాపురం మహారాజా వారి పేరుతో ప్రారంభించబోయే ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా ఆయన పేద విద్యార్థులకి ఉచిత విద్య అందించే అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరి ఉచిత విద్య కాదు, కానీ వాళ్ళకి కొన్ని ప్రైజెస్ కానీ, కొన్ని అవార్డ్స్ కానీ కన్సెషన్ కానీ ఉంటుంది. ఆల్రెడీ మన పాఠశాలలో తెలివైన విద్యార్థులకు ఇంచుమించు 5 to 10% విద్యార్థులకు ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. పిఠాపురం మహారాజా గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పిఠాపురం మహారాజా గారి చరిత్రకు సంబంధించి పరిశోధకులు ఉన్నారు. ర్యాలీ ప్రసాద్ గారు, ఆయన పిఠాపురం మహారాజా గారి యొక్క చరిత్ర గురించి విశ్లేషణ చేస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే ప్రసాద్ గారు. మీరు పిఠాపురం మహారాజా గారి గురించి
చరిత్ర పరిశోధన చేస్తున్నారు. ఆయన పరిశోధనలో మీకు ఏం తెలిసింది? ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఏం చేస్తున్నారు? పిఠాపురం మహారాజు అనేది కేవలం ఒక చిన్న సంస్థానానికి జమీందారు మాత్రమే. కానీ ఆయన చేసిన సేవలు ఒక ప్రాంతపు మహారాజు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను బాగా వెనకబడి ఉన్న సమయాల్లో విద్యా వ్యవస్థను బాగా ముందుకు తీసుకెళ్ళిన ఆయన. అలాగే సంస్కరణ ఉద్యమాలు, దళితులను మిగిలిన సమాజంతో సమానంగా కూర్చోబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు, ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా ఆయన దృష్టికి వచ్చిన ప్రతిదాన్ని కూడా సంస్కరించడానికే ప్రయత్నం చేశారు. సో మద్యపాన నిషేధం మహాత్మా గాంధీ ప్రారంభించారని మనందరికీ తెలుసు, చరిత్రలో చదువుకున్నాం. అంతకు ముందే ఇక్కడ పిఠాపురంలో కళ్ళు గీత కార్మికుల్ని నిషేధించారండి. కళ్ళు గీయడం కానీ దాన్ని తాగడం కానీ నిషేధించారు. అంటే మహాత్మా గాంధీ కంటే ముందే ఇక్కడ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచిన వ్యక్తి. అలాగే మనకి బరోడా రాజు పేరు చెప్తామండి, దళితోద్ధరణకి అంబేద్కర్ గారిని చదివించిన బరోడా రాజు పేరు చెప్తాము. అంతకంటే ముందు ఇక్కడ గాంధీ గారు మొదలుపెట్టిన దళిత సంస్కరణ కోసం ఆయన 15,000 ఇచ్చారండి ఆ రోజుదా. సో కాబట్టి ఆయన రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగు జాతికి ఆయన చేసిన సేవ అనన్య సామాన్యమైనది. చివరిగా ఒక విషయం ఏంటంటే, ఆయన సూర్యరాయాంధ్ర నిఘంటు అని ఈ రోజు కూడా ప్రభుత్వ కార్యాలయాలలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో చేసే జీవోలని కూడా ఆ సూర్యరాయాంధ్ర నిఘంటు ఆధారంగానే జరుగుతాయి. ఆ నిఘంటుని తయారు చేసి ప్రజలకు అప్పచెప్పింది పిఠాపురం రాజావారండి. సో దానికోసం ఆయన దాదాపుగా 37 సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఆ విపరీతమైన శ్రమను వచ్చి ఆ పుస్తకాన్ని తయారు చేశారు. ఆ డిక్షనరీ అనేది మనకి ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ ఎంతో, తెలుగులో సూర్యరాయాంధ్ర నిఘంటు అలాంటిదండి. సో అలాంటి మహనీయుడి పేరు పిఠాపురం ఈ ప్రాంతానికే కాకుండా కాకినాడ జిల్లాకి పెట్టాలని మన మిత్రులందరూ కూడా కోరుకుంటున్నాము. దీనికి ఆదిత్య శేషారెడ్డి గారు మాకు స్ఫూర్తి మద్దతునిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ పిఠాపురం మహారాజా వారి పేరు కాకినాడ జిల్లాకి పెట్టాలనేది అన్న రాబోయే రోజుల్లో ఉద్యమంగా అవతరించే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఉందండి, ఉద్యమంగా చేసే ప్రయత్నమే చేస్తున్నామండి. మన ఒక రోజు చేసాం కార్యక్రమం, దానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసాము. ఈ రోజు మధ్యాహ్నము ఆ కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామండి. కొండపూడి శంకర్రావు గారు ఉన్నారు, ఆయన స్పందన అడిగింది. సార్, ఏంటి పిఠాపురం మహారాజా గారి జయంతి రోజు ఆయన ఎంతో మందికి గుప్తదానాలు చేశారు. అలాంటి వ్యక్తిని పిఠాపురం సరైన గుర్తింపు ఉందంటారా? సరైన కాదని అసలు లేకుండా చేశారండి వాళ్ళు కూడా. ఎంచేతంటే అధికారులు ఉండే, రాజకీయ పార్టీ నాయకులు ఉండే, వంశీకులు ఉండే. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను, వంశీకులు అనేది. ఎందుకంటే వంశీకులు ఎప్పుడు కూడా వారు పూర్వీకులను సత్కరించుకోవడం అనేది మన చిన్న కుటుంబాలు అవనవచ్చు అండి, ఆస్థానాలు అవనవచ్చు, సంస్థానాలు అవ్వచ్చు అండి. కానీ వంశీకులు ఉన్నప్పుడు వంశీకులైనా సరే కనీసం దండ వేయకపోవడం అనేది పిఠాపురం పౌరుడిగా నేను చాలా బాధపడుతున్నాను. ఎంచేతంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. రాజావారి జయంతి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్యగా అప్పట్లో పాపం ఇక్కడ ఎవరో ఉండేవారు, కొందరు వారు చేసేవారు తప్ప కనీసం ఎవరు అధికారులు కానీ లేదంటే ఏదో రాజకీయ నాయకులు కానీ వారి బృందాలు కానీ ఎవరో కూడా చేయకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది జరగకూడదని చెప్పేసి మీ ప్రస్తుతాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే అది ఆదిత్య విద్యాసంస్థల శేషారెడ్డి గారు కాకినాడ నుంచి వచ్చి దండేసే వరకు కూడా రాజావారికి దండేసే నాదుడు లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. వారు అది గుర్తించి ఈరోజు రాజావారికి దండేసినందుకు వారికి పిఠాపురం పౌరులందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు శేషారెడ్డి గారు తెలియజేస్తున్నాం అండి. అది రైట్. చూసారు కదా, పిఠాపురం మహారాజా వారికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు సరైన సముచిత గౌరవం ఇవ్వలేదు. ఈ రోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఒక దండ కూడా వేయలేకపోయారు అని చెప్పి కూడా తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు కొండపూడి శంకర్రావు గారు. పిఠాపురం మహారాజా వారు ఎంతో మంది చదువుకోవడానికి ఆయన పాఠశాలలు కానీ కాలేజీలు కానీ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో గుప్తదానాలు చేయడం జరిగింది. ఆయన సంఘ సంస్కర్త అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం చరిత్ర అనేది, పిఠాపురం మహారాజా వారు విడదీయలేని బంధం అది. పిఠాపురం మహారాజా వారు ఎంతో మందికి ఆయన సహాయ సహకారాలు అందించి ఎన్నో గుప్తదానాలు చేశారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం అనేది పిఠాపురం ప్రజల, నాయకుల, అధికారుల బాధ్యతగా గుర్తించాలని చెప్పి కూడా తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.